ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టారు సీఎం జగన్, స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. చేగుంటలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ సందర్భంగా భారీ ర్యాలీ. పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు, చెరుకు శ్రీనివాసరెడ్డి, నీలం మధు. భర్త గెలుపు కోసం నడుం బిగించిన మంత్రి అప్పలరాజు సతీమణి శ్రీదేవి. సరియాపల్లి పంచాయతీలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. అడుగడుగునా విమోదం పట్టిన ప్రజలు. బీజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో సీఎం వైఎస్ జగన్ పెట్టారని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇదే మాట చెప్పారు. 4 సంవత్సరాల 10 నెలల 10 రోజుల కింద దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి 99% అమలు జరిపి మళ్ళీ ముందుకు వచ్చాం. ఏవైతే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ అవసరమో ఆ కార్యక్రమాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ ప్రకారమే మళ్ళీ ఈసారి ఇవాళ అవన్నీ కొనసాగిస్తూ ఆ జీవన ప్రమాణాల పెరుగుదలను కొనసాగిస్తూ మన ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని పెట్టడం కూడా జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇది వాస్తవం, ఇది నిజం కూడా. అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం వాటి మీద ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని 5 సంవత్సరాలు ఫోకస్ గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నుంచి తనకు హ్యాట్రిక్ విజయం అందించాలని బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచార ర్యాలీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పాల్గొని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2 సార్లు తనను ఆదరించి గెలిపించిన ప్రజలు మరోసారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల్లో నడిపిస్తానని భరోసా ఇచ్చారు. భారతదేశంలో మోదీ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా దేశ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలంటే అందరూ బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. జోగిపేట కాన్స్టిట్యున్సీ ప్రజలకు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంతకుముందు 2 సార్లు ఓటు వేసి నాకు గెలిపి పార్లమెంట్ తోడేసిన అందుకోసం కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు మేము ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేసుకున్నాం. రోడ్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ, పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, పోస్ట్ ఆఫీసెస్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోసంకి హెల్ప్ చేసేది కానీ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొని వచ్చేది స్టేట్ గవర్నమెంట్లో మన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పనిచేసే ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ చెప్పేది ఒక్కడే, అప్కి బార్ 400 పార్. అప్కి బార్ 400 పార్లో మేము కూడా భాగస్వామి అయితేనే ఇదంతా డెవలప్మెంట్ జరిగేది ఉంది. తప్పకుండా రావో గవర్నమెంట్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ యాక్చువల్గా ఉంది. అందుకోసం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇంకా డబల్ డెవలప్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసానికి ప్రతి ఒక్కరు కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు 13 మే రోజు
పూలు గుర్తు కొట్టేసి గెలిపించాలి. తర్వాత మీకు అంత గుర్తే ఉంది నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాలు వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నారు. అది ఎస్సీకు కానీ, ఎస్టీకు కానీ, బీసీకు కానీ, ఓబీసీకు కానీ, మైనారిటీకు కానీ ప్రతి సమాజం కోసం పనిచేసే ప్రయత్నం కూడా అయింది. భారతదేశంకు విశ్వగురు అని ప్రపంచంలో ఒక పేరు కూడా వచ్చింది. ఇటువంటి పనులు కూడా అప్పుడు జరిగినాయి. మహిళా కోసం కంటే మైనారిటీ అక్క చెల్లెల కోసంకు 3 తలాక్ కూడా తీసేసింది. అట్లానే మహిళా రిజర్వేషన్ అంటే రాబో రోజుల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది. రాబో రోజుల్లో జిల్లా పరిషత్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వేరే ఎలక్షన్లో 33% మహిళా అక్క చెల్లెలు కూడా అక్కడ పార్టిసిపేట్ కావచ్చు. అంత మంచి పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా వేరే పని చేసేవి ఉన్నాయి. ఈ అంతా పని చేయాలంటే ఇంత పని చేసుకోవాలంటే రాబో రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో అటువంటి ఖాయం ఉండేవి. ఇక్కడ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ పక్క నుంచే ఎస్ఎన్ఏ రోడ్ పోయింది, ఇంత పెద్ద రోడ్ చేసుకున్నాం. అంత డెవలప్మెంట్ కూడా వచ్చినాయి. ఈ రోడ్ కూడా మేమే చేసుకున్నాం. సిఎస్ఆర్ ఫండ్లో వేరే ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నాం, వేరే డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, స్కూల్ తీసుకుని వచ్చినాం, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేసుకున్నాం, ఫిజికల్ హ్యాండీ కోసం కూడా పని చేసుకున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయ్ భాను తొర్రకుంటపాలెంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతో మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి రావడం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో భాగంగా భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెరకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి నీలం మధులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పేదలకు అన్ని విధాల సంక్షేమ ఫలాలను అందిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. నిర్వహించిన మా నవీన్ గారికి, అదే విధంగా ఇక్కడ 2 సార్లు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మరి 2 సార్లు ఈ ప్రజలకు చిత్తశుద్ధి ఉండి పేద ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఒక్కసారి ఈ 2 సంవత్సరాలలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిరన్నా చెప్పండి. ఇచ్చిరా అక్క, ఇచ్చిరా? ఈ 10 నెలల రేషన్ కార్డులు ఇచ్చిరా? కానీ మా ప్రభుత్వం ప్రజా పాలన, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఏం చెప్పినాం ఆ రోజు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఈ రోజు నిర్వహిస్తున్నాం. 6వ గ్యారెంటీ కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు రైతు రుణమాఫీ కూడా చేస్తాం. గెలిచిన తర్వాత వారం రోజులకే ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలంలో గ్రామ సభ నిర్వహించి మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నాం. ఉంటారు ప్రభుత్వ బోర్లు పనిచేస్తలేవు, మైనంపల్లి బోర్లే పనిచేస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేలైనా మొన్న నా కొడుకుకు మెదక్ నియోజకవర్గంలో ఎన్ని డబ్బులు టీఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టినా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి, అదే విధంగా వాళ్ళ కొడుకు కేటీఆర్, అదే వాళ్ళ అల్లుడు హరీష్ రావు ఇంతమంది పగబట్టి ఓడగొడదామన్నా నా కొడుకును ఓడగొట్టలేకపోయారు. అదంతా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఎక్కువ సమయం నా గురించి మాట్లాడితే మరి మా అన్న గురించి ఎప్పుడు మాట్లాడాలని చెప్తా ఉన్నా. ఇంకా 15 రోజులే గడువు ఉంది. ఏ విధంగానైతే మీరు ఆశీర్వదించిర్రో నన్ను, ఇక్కడ నుంచి 2 సార్లు మెదక్ జిల్లా నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 8 సంవత్సరాలు. భర్త గెలుపు కోసం మంత్రి అప్పలరాజు సతీమణి శ్రీదేవి నడుం బిగించారు.
మందస మండలం సరియాపల్లి పంచాయతీలో శ్రీదేవి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన శ్రీదేవికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఆనందోత్సాహాలతో సంతోషంగా ఎన్నికల ప్రచారం సాగింది. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంత్రి డాక్టర్ శ్రీదేవిని మరోసారి ఆశీర్వదించాలి శ్రీదేవి కోరారు. పీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అధ్యక్షతన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లికార్జున నగర్ లో కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు శ్రీలత, బద్రీనాయక్, కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మల్లికార్జున నగర్ లో మేము ప్రతిసారి వస్తుండే, వర్షాలు వచ్చినప్పుడు మీడియా మిత్రులు మాకు అడుగుతుండే ఎక్కడున్నావు రవి అనేసి అడుగుతుండే. ఎందుకంటే ఎక్కడ వరదలు ఉన్నాయో అక్కడ మేమందరం కూడా అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈసారి రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఈసారి ఎస్ఎన్డిపి వర్క్స్ మేమందరం కూడా దగ్గర ఉండి మీకు పనులు చేపిస్తామనేసి అన్నాం. మేము ప్రతిసారి 1-4 సార్లు ఇళ్లలో పోతుంటే కూడా మీరు ఎందుకు వస్తున్నారో మీరు అధికారంలో లేరు కదా అనేసి మీరు ప్రశ్నించిన రోజుల్లోనే మాకు ఇంకా గుర్తున్నది. అభివృద్ధిని అలాగే రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఈరోజు జైన్ అవ్వడం మాకు చాలా సంతోషకరం. ఆ రోజు జెండా పట్టుకోలేని పరిస్థితి ఈరోజు మా వైపు కూడా అందరు రావడం మాకు చాలా మంచి పరిణయోగం. అలాగే ప్రతి అభివృద్ధిలో మా వంతు సాయం ఉంటుంది. పేదలకు ఏదన్నా రాకపోతే వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఆ పథకాలన్నీ కూడా మేము అందజేస్తామనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఏదైతే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఉన్నదో 10 నిమిషాలు వర్షం పడితే ఇక్కడ నిద్రపోలేని పరిస్థితి ఉన్నది. ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈసారి మీరు మంత్రిని పట్టుకొని మేము పని చేపిస్తాము. అలాగే ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అలాగే ఏదైతే ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నదో అది ఎందుకు ఆగింది అనేసి అంటే అప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ చెప్తుండే, బీజేపీ బీఆర్ఎస్ మీద చెప్తా ఉండే. వాళ్ళు చేసిన వైఖరి చాలా నష్టం చేశారు. చాలా మంది ఎంతోమంది ఫ్లైఓవర్ కింద యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది అనేసి. అందుకే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలన్నా, ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా ఈ సునీతా మహేందర్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. విశ్వసనీయత అన్న మాటే ఏ కోశాన లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి క్వార్టర్ సీసా 200 రూపాయలు చేసింది చాలక మళ్లీ ఏ మోహం పెట్టుకుని మరో మోసాల చిట్టాతో ప్రజల్ని వంచడానికి చూస్తున్నారని మండిపడ్డారు. జే బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యం సరఫరా చేసి 35 లక్షల మందిని ఆసుపత్రి పాలు చేసిన దుర్మార్గుడు, వేల మంది అమాయకుల ప్రాణాలు తీసిన కూనీకోరు జగన్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేయకపోగా మహానుభావుడు క్వార్టర్ 60 రూపాయలు దాన్ని 200 చేసి నాసిరకం మద్యం, జే బ్రాండ్లు నాసిరకం మద్యం ఇచ్చి 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి 5200 మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోగా రానున్న భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. అంటే రానున్న ఎన్నేళ్ళండి 15 సంవత్సరాలు రాబోయే 15 సంవత్సరాల మధ్యమంగా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దాని మీద కూడా అప్పులు తీసుకునే దిగజారిన పరిస్థితి. అంటే మద్యపాన నిషేధం అంటే ఇదేనా? అంటే మేము రాబోయే 15 ఏళ్ళు కూడా గ్యారంటీ మేము మద్యం అమ్ముతాం, దాని మీద కూడా దోచుకుంటాము అని చెప్తా ఉన్నారు.
అంటే మద్యపాన నిషేధం అని ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల మద్యం బెడ్ షాపులు నడుపుతా, ప్రజలు రక్తాన్ని జలగదాగినట్టు తాగారు, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు, ప్రాణాలు తీశారు. ఇక మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు మహిళల చేత ఓట్లు వేయించుకొని మద్యపానం అని చెప్పేసి నట్టేట ముంచారు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తామని మాట్లాడారే 2019 ఎన్నికల ముందు, మరి ఎందుకు ఇవ్వలేదు? 15,000 ఇస్తామని 15,000 నుండి తగ్గించి తర్వాత 14,000 చేశారు, తర్వాత 13,000 చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, బీసీ టైమ్స్ ఎడిటర్ సంఘం సూర్యారావు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్, బీసీ రాజ్యాధికార వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ నేత, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కొంపల్లి రాజు, సామాజిక తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, జర్నలిస్ట్ నేతలు మేకల కృష్ణ యాదవ్, చీమల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్ననే మొన్ననే 2 రోజుల క్రితం నరేంద్ర మోడీ అన్న నాకు ఫోన్ చేశాడు, నాకు ఇంత పెద్ద ఇది పంపించాడు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయమని. నేను తీసుకురాలి, ఎందుకంటే బాగుండదని ఇది ఉంటారు ఆర్ఎస్ఎస్ బాధపడతారు ఉద్దేశంతో. ఏమైంది? మా నరేంద్ర మోడీ గారు మీరు రెజల్యూషన్ పాస్ చేసేసేది. నేను అఖిల భారతీయ దైనిక సభ మహాసభకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆల్ ఇండియాలో 12 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను రిజర్వేషన్ పాస్ చేసి పంపితే ప్రతి ఒక్కరు కూడా మా ప్రసంగం మాత్రము పక్కా ఆచరిస్తారు. అందువల్ల రిజర్వేషన్ ఏం చేసి పంపాలంట. అప్పుడు నేను 8 డిమాండ్స్ పెట్టాను. ఈ 8 దీంట్లో మీ నరేంద్ర మోడీ ఏమి చేశాడా, ఒక నిర్ణయం చేశాడా అంటే గప్చిప్. నేను ఈసారి కాంగ్రెస్ వేసుకున్నాను ఓట్లు. ఎందుకు వేసుకున్నాను కాంగ్రెస్ ఓట్లు అంటే ఆయన పురుగన్న చేస్తానన్నాడు. దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్. మాకు మీ వాడు చేయనున్నాడు. అసెంబ్లీలో పార్లమెంట్ లో చెప్పించాడు, కింగ్రేట్తో పార్లమెంట్ లో చెప్పించాడు సోషల్ జస్టిస్ మినిస్టర్. కాబట్టి ఇది ఎందుకంటే ఓపెన్ గా కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేయలేదు, బీజేపీ ఏం చేసింది ఏం చేయలేదు, కమ్యూనిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో అధికారం కోసం అగ్రకుణాలైనటువంటి రెడ్డి దొరలు, అందరిని అనట్లే, పేదరెడ్డిలు అనట్లే, రెడ్డి దొరలైనటువంటి వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎట్లా విమర్శించుకున్నారు, ఎస్పీ అని, లేకపోతే ఒక హోంగార్డ్ అని, లేకపోతే అదేవిధంగా చాలా పీసీసీ ప్రెసిడెంట్ 100 కోట్లకు 150 కోట్లకు కొనిపించిన, లేకపోతే సోనియా గాంధీని సైతం తిట్టినటువంటి చామల కిరణ్ రెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళంతా కూడా విమర్శించుకొని ఇవాళ అధికారం కోసం, అధికారం వచ్చింది కాబట్టి మళ్ళీ ఎంపీల కోసం అందరూ ఏకమై అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలని దగ్గరికి రాకుండా, బీసీ వర్గాలకు రాజ్యాధికారం రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బీసీలను మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ నల్లగొండ జిల్లా పేరు తీసేసి రెడ్డి జిల్లాగా మార్చాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక నల్లగొండ జిల్లాను పిలవాల్సిన అవసరం లేదు. రెడ్డి జిల్లా పిలిచే కాడికి తీసుకొచ్చారు. కేవలం ఒక బీసీ మినహాయిస్తే అంతా రెడ్డి ఎమ్మెల్యేలను చేసి మన ఉన్నటువంటి వర్గాలకు ఆ రాజ్యాధికారం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నీకు బీసీల మీద లేకపోతే దళితుల మీద చైతన్యం ఉంటే అక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం గారు రాష్ట్రంలో 2వ మెజార్టీ వచ్చి దాదాపుగా 70,000 మెజార్టీ వచ్చినటువంటి వేముల వీరేశం గారికి మంత్రి పదవి ఇవ్వండి, మా వర్గాలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కుర్మా బిడ్డ ఉన్నటువంటి బీర్ల ఐలయ్య గారికి, యాదవ్ బిడ్డ ఉన్నటువంటి బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వండి, మా వర్గాలకు న్యాయం జరుగుతుంది. సో ఈ రకంగా బీసీ వర్గాలని ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ బీసీ ఎంపీలు ఉన్న, బీసీ క్యాండిడేట్లు ఉన్న అక్కడ మీరంతా చైతన్యమై బీసీలను గెలిపించే ప్రయత్నం చేసి ఈ యొక్క రెడ్డి దొరలకు బుద్ధి చెప్పి మనం బీసీల కోసం మనం బీసీలు కాపాడుకోలేదు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 50, 51, 52, 53, 54, 55, 56 డివిజన్లలో నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్తో కలిసి పెమ్మసాని పర్యటించారు. ప్రచారంలో పలు నివాసాలు, వస్త్ర, వాణిజ్య, వ్యాపార సంస్థలను, ప్రజలను ఆయన కలుసుకుంటూ ప్రచారం కొనసాగించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ పలు వివరాలను సేకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ
పెల్మసాని చంద్రశేఖర్ ఈ జన ప్రపంచనాన్ని చూస్తూ ఉంటే టీడీపీ స్వీప్ చేస్తుందని స్పష్టమవుతోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఊరూరా తిరిగి 5 ఏళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురు చూస్తున్నారని కావలి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కావలి రూరల్ మండలం చెంచుగానిపాలెం చెన్నాయిపాలెంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేశారన్న ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాండూరు మండలం కృష్ణంపేట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కృష్ణంపేట హనుమాన్ దేవాలయం నుండి ఐబీ చౌరస్తా వరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రోడ్ షోలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్చారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశీర్వాదాన్ని మా జుమ్మేదారి పెద్దగై ఇవాళ బెల్లంపల్లిని కాపాడే బాధ్యత కింద నాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని ప్రజలందరికీ మళ్ళొక్కసారి గ్యారంటీ ఇస్తున్నాం. మా పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. మేము ఇచ్చిన మాట పెట్టుకున్నాం. ఇంకొక గ్యారంటీ ఉంది. ఆగస్టు నెల లోపల రైతు సోదరులకు ఇచ్చే ఆ 2 లక్షల సమస్య గురించి కూడా మేము దూరం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. చాలా మంది రకరకాలుగా ఆలోచనలు పెట్టుకున్నారు. మన క్యాడర్కు ఉన్న ప్రొటెక్షన్ ప్లాన్ ఎర్ర కాలం ఉంటుందని మళ్ళొకసారి మా అందరికీ సోదరులకు నేను మాటిస్తున్నా. ఈ వచ్చే 13వ తారీఖు మా వంశీపేటకి ఎంపీ క్యాండిడేట్ కింద మీరందరూ నాకు ఎట్లిచ్చిన విశ్వాసాన్ని అట్లనే మా వంశీపేట కూడా దానికన్నా డబల్ ఇంతలు ఇవ్వమని జర కష్టపడి మెజారిటీ ఇవ్వమని మీ అందరితో నా మనవి. మీరు దయచేసి ఈ ఎలక్షన్ నవంబర్ అయిన తర్వాత మా తమ్ముని కొడుకు వంశీపేటని తీసుకొని నేను గెలిపించిన తర్వాత మీ అందరికీ ఏంటంటే వంశీపేట వచ్చిన తర్వాత మన పెద్దపల్లికి రకరకాలుగా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే మన బీదకరమైన బెల్లంపల్లి అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి కానికే మీరందరూ సహకరించమని, అది మ్యూచువల్ కన్సెంట్ కింద అనుకోండి, మన మ్యూచువల్ కెపాసిటీ అనుకోండి, ఇక్కడ ఉన్న బీద ప్రజలకు అందరికీ కాపాడుకునే ఒక కార్యక్రమాలు అనుకోండి. మనం అందరం కలిసికట్టి పనిచేస్తే మా వంశీపేట మంచి మెజారిటీతో గెలుస్తారని. బికౌల్ మండలం బలభద్రాపురం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సతీష్ సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీస్ భవనంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియాతో పరిరక్షణ సమితి నాగేశ్వరరావు మేధావులు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కలిగేలా, ప్రజలు ఉత్తేజపరుస్తూ 100% ఓటు వేయడం జరిగేలా రేపటి నుండి పట్టణాల వారీగా, మండలాల వారీగా గ్రామాల్లో ప్రజల అవగాహన తీసుకురావడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమావేశం కావడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఈ సమాజాన్ని ఏ రకంగా చైతన్యం చేద్దాము అనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళము. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశము 75 సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశము కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనుచున్నది. ఏ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఆ ఒడిదుడుకులని అధిగమించి ముందుకు వెళుతుందనే దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్దామని నా యొక్క అభిప్రాయము. ఈ రకంగా చిన్న చిన్న ఆలోచనలతోటి, కష్టాలతోటి మనుషులు ఫేస్ చేయడం చాలా సహజము. అటువంటి ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో అసహజ పరిస్థితులు నెలకొని ఉన్నవి. దేశంలో మతాల విభజన జరుగుతున్నది, కులాల విభజన జరుగుతున్నది.
ఎక్కువ తక్కువ అనేటటువంటి భావాన్ని ప్రజలలో నాటే పరిస్థితులు ఉన్నవి. మన భారత రాజ్యాంగం ఏమైతే చెబుతున్నదో మనుషులందరూ సమానమే, ఎవరైతే చాలా దీన స్థితిలో బీద స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ ఉన్నత స్థితికి రావాలి అంటే భారతుడు నిజమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఏ ఆలోచనతోటైతే కొద్దిమంది అంటున్నారు భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనేటటువంటి, భారత రాజ్యాంగాన్ని మార్చడు ఈ ప్రపంచంలో ఎవరితోటి కాదు అనేటటువంటి మెసేజ్ మనం ఇవ్వాలి, ఎవరి తరం కాదు అనేటటువంటి ఐక్యతని మనం చాటాలి. ఈ మన తారనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓన్లీ 20% హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రెసిడెంట్ల అట్లా ఎట్లా జరిగింది. కాకపోతే ఓటు కాస్ట్ విలువ అనేది మన ఎట్లా చిన్నది మన అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా కాస్ట్ చేయాలనే విధానం చాలా మంది మనకు చేస్తారు. ఫస్ట్ మన ప్రజాస్వామ్యం మన సంస్థలో ఎవడైతే ఓటు వేయడానికి మన ఉద్దేశం ఏంటంటే ఎవరికో ఓటు వేయమని మన మనసు భావన ఉన్నది. ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగింది, కానీ ఈసారి ఎలక్షన్లో ఏదైనా జరిగితే మాత్రము మనము కంప్లీట్ నాశనమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనమంతా ఫలానా వ్యక్తికి ఏంటంటే మనకంతా ఎంప్లాయీస్ ఉన్నాము, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కాకపోతే ఎంప్లాయీస్ గవర్నమెంట్ మాట్లాడి ఎప్పుడు ఏం చేసినా తీసుకుపోయి ఎవడేమన్నాడు, కానీ ఒక ఎంప్లాయీ అనేది ఓ ఇట్లా ఇట్లా మన సస్పెండ్ చేయడం మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ ఎంప్లాయీ చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే లోపల మన భావం దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలు తీసుకుపోయి చేయాలి. ఎప్పుడు ఇవ్వడానికి కాకుండా మరి ఈ ఎలక్షన్ తీరగా ఉన్నది ఇంకా మనకు కదా 26 తారీఖు ఇంకా మనకు కనీసం పేదల సంక్షేమానికి అందరూ సైకిల్ గుర్తుకై ఓటు వేయాలని మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జి కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార రథంపై పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఆంజనేయ స్వామి గుడిలో, ముత్యాలమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టారు సీఎం జగన్, స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. చేగుంటలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ సందర్భంగా భారీ ర్యాలీ, పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు, చెరుకు శ్రీనివాసరెడ్డి, నీలం మధు. భర్త గెలుపు కోసం నడుం బిగించిన మంత్రి అప్పలరాజు సతీమణి శ్రీదేవి. సరియాపల్లి పంచాయతీలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, అడుగడుగునా వినోదం పట్టిన ప్రజలు. రీచాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.